సో హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పార్ట్ 2. సో పార్ట్ 1 చూస్తుంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చి పార్ట్ 2లో వచ్చేసేసుకొని స్కెచెస్ ఉంటాయి అన్నమాట డయాగ్రామ్స్కి. సో డయాగ్రామ్స్ లైక్ ఏముంటాయి, సైన్స్, టీత్కి, హార్ట్కి అన్నిటికీ డ్రా చేయడానికి ఉంటాయి కదా. సో అలాగనమాట మాకు ఇప్పుడు చాలా డయాగ్రామ్స్ ఉంటాయి. సో దానికోసం స్కెచెస్. సో స్కెచెస్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్. సో కొన్ని వేరే ఉన్నాయి, కాకపోతే ఆ వేరే వాటికి ఎందుకులే మళ్ళీ ఏమవసరంగా వేరే మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి కదా అని నేను తీసుకున్నాను. ఇవి కూడా యాక్చువల్గా స్ప్రెడ్ అవుతాయి, వాటర్ అంతా కాదులేండి, ఇవి కొంచెం లైట్గా స్ప్రెడ్ అవుతాయి, బట్ అవి చాలా స్ప్రెడ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ స్కెచెస్ ఇప్పుడంతా సర్దేయాలి. ఏం లేదండి, ఇంకా చూడండి ఏం లేదు. సో స్కెచెస్ వచ్చేసి లాస్ట్ స్టెప్. మళ్ళీ పౌచ్ కూడా పోతుంది, కానీ మా స్కూల్లో ఎలా ఉంటుందంటే పౌచ్ కూడా తీసేసుకుంటారు. పౌచ్ ఎందుకండి, బెస్ట్ ఎగ్జామ్ బ్యాగ్ కూడా తీసుకుంటారు. నా బ్యాగ్ కూడా పోయింది, స్కూల్ బ్యాగ్. నేను ఒకసారి ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన, ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటే అందులో ఉన్న బుక్స్ పోయాయి, బ్యాగ్ పోయింది. అలా అయ్యాను అనమాట. సో ఇప్పుడు వచ్చేస్తే బ్లూ పెన్, 2 రెడ్ పెన్సిల్స్ పెట్టేసుకున్నాను. రెడ్ పెన్ చార్జ్ ఏదైతే ఉందో అలానే పెట్టేసుకుంటున్నాను. షార్ప్నర్, వైట్నర్, పెన్సిల్ లిడ్స్, ఇది 2 పెన్స్, గ్లూ, ఒక గ్లూ, పెన్, ఇన్హేలర్, పెన్సిల్. సో ఇది నా పౌచ్, ఇవన్నీ ఉంటాయి నా పౌచ్లో ఖచ్చితంగా. సో నా పౌచ్ చూసి వెంటనే చాలామంది అక్క బ్యాగ్ సర్దుకుంటారు మీరు అని అడుగుతున్నారు. సో మీకు బ్యాగ్ సర్దుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది వీడియో. సో ఫస్ట్ జిప్లో మీకు ఖాళీ ఉంటుంది కదా, ఇక్కడ ఖాళీ ఉన్న చోట మీకు పౌచ్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ పౌచ్ పెట్టేసుకున్న తర్వాతకి మీకు ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ లైక్ స్కూల్లో ఏమైనా మర్చిపోతే బుక్స్, ఎక్స్ట్రా బుక్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు. డైరీ అక్కడ డైరీ రాసే అలవాటు ఉంది స్కూల్లో. ఇంటికి వచ్చాక లాస్ట్ డే లైక్ నేను 10కి రాస్తాను, 10 వేస్తాను. ఫస్ట్ టైం నేను 10:30కి పడుకుంటాను, నైట్ 6కి లేస్తాను. సో తాగి. సో ఇలాగ నెక్స్ట్ ఒక జిప్ మిగిలి చేసేసుకొని ప్యాడ్ ఇక్కడ, బుక్స్ ఇక్కడ, నోట్ బుక్స్ ఇక్కడ, సో టెక్స్ట్ బుక్స్ ఇక్కడ అన్నమాట. సో ఇది వచ్చేసి అయితే నా బ్యాగ్ అయిపోయింది, రెడీ. సో ఇక్కడ తర్వాత అయితే అయిపోయింది ఫైనలీ. సో ఇది నా బ్యాగ్ ఎగ్జామ్కి. సో ప్రతి ఎగ్జామ్కి నేను ఏమేమి బుక్స్ చదువుకున్నాను. ఈరోజు ఫస్ట్ పార్ట్ 2 కదా, సో ఇలా చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి సో నేను నా బ్యాగ్కి అన్ని పెట్టేసుకుంటాను. సో మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి